అస్తవ్యస్తం ఆగమాగం మంత్రి పదవుల కోసం అలజడి నీటి బుడగలుగా మారిన కాంగ్రెస్ వాగ్దానాలు కాంగ్రెస్లో సమీకరణల సంక్షోభం హైకమాండ్పై నాయకుల గుస్సా కాంగ్రెస్కు రాజకీయ లిట్మస్ టెస్టు నిప్పురవ నుంచి అగ్నిపర్వతం వైపు నాయకుల రాజీనామా బెదిరింపులు వివేక్ ప్రేమ్సాగర్ రాజగోపాల్ మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవుల కోసం పట్టు ఎటు తేల్చలేకే అధిష్టానం తాత్సార మంత్రం. ఇక వీళ్ళ పంచాయతీ ఎట్లుంది చూడ్రి. ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి కావాలి, ధృతరాష్ట్రుడు జానారెడ్డి అని ఆయన. ఒకవేళ నాకు రెడ్డి సామాజిక వర్గం అని నాకు అవకాశం ఇవ్వకపోతే నేను రాజీనామా చేసి బీసీని గెలిపిస్తా అని ఇగో ఈయన. నేను కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పిలిస్తే వచ్చినా బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిని అవుతుంటే మరి నా సంగతి ఏందని వివేక్. ఆ తర్వాత ఈయన ప్రేమ్సాగర్ రావు ఏమంటారంటే ఈ వెలమైన ఏమంటారంటే నాకు ఇవ్వకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినట్టు ఉంటాడు ఈయనకి. ఈయనేదో మరి ఆ మూడిట్లా. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ చుట్టూ అసంతృప్తి మంటలు రగులుతున్నాయి. ఎన్నికల సమయంలో సామాజిక న్యాయం 42% రిజర్వేషన్ వంటి గొప్ప హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తన సొంత నాయకుల నిరసనలతో తలపట్టుకుంటోంది. మంత్రి పదవుల కోసం ఆశావాహులైన నాయకులు బహిరంగంగా హైకమాండ్ తీరును తప్పుపడుతూ పార్టీలో సామాజిక సమీకరణలు నాయకత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. ఈ అంతర్గత కలహం కాంగ్రెస్కు రాజకీయ సంక్షోభంగా మారే ప్రమాదంగా స్పష్టంగా కనిపిస్తుంది. నిరసన స్వరాలు కాంగ్రెస్లో అసంతృప్తి గీతం. మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తుంది. సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డిని ధృతరాష్ట్రుడు అంటూ విమర్శించాడు. మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకులను పట్టించుకోకుండా పార్టీ నాయకత్వం కుల సమీకరణల ఆటలాడుతోంది అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. తనకు మినిస్టర్ పదవి దక్కకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం జరిగినట్టేనని బహిరంగంగానే హెచ్చరించారు. నా కులం పేరుతో నన్ను విమర్శిస్తే సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్కు మాట్లాడే అర్హత ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన పట్ల వివక్ష కొనసాగుతుందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. కనుక తాను బీజేపీలో ఉంటే ఇప్పటికే కేంద్ర మంత్రి అయ్యేవాడిని అని చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకే తాను కాంగ్రెస్లో చేరినట్టు వివరించారు. అయితే తన కాంగ్రెస్లో తన స్థానం ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోవైపు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరింత ఆవేశంతో రగిలిపోతున్నారు. నా కులమే మంత్రి పదవికి అడ్డంగా ఉంటే నేను రాజీనామా చేసి బీసీ నాయకుడిని గెలిపిస్తానంటూ చెప్పుకొస్తున్నారు. కనీసం అప్పుడైనా సార్ నాయకునికి హైకమాండ్ మంత్రి పదవి ఇస్తుందని నిలదీశారు. నిజంగా బీసీ నాయకునికి ఇస్తా అంటే రాజీనామా చేస్తాడా? ఇక 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి సామాజిక న్యాయం గురించి గొప్పలు చెప్పింది. అయితే మంత్రివర్గ విస్తరణలో ఈ హామీలు నీటి బుడగలుగా మారాయి. ప్రస్తుత మంత్రివర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు తగిన ప్రాధాన్యత లేకపోవడంపై విమర్శలు వెలువెత్తున్నాయి. బీసీ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం ఒత్తిడిలో పడింది. 42% రిజర్వేషన్ హామీలు అమలు చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. మంత్రి పదవుల్లో బీసీలకు సరైన వాటా ఇస్తేనే ప్రజలు అధిష్టానంపై నమ్మకంతో ఉండే అవకాశాలుంటాయని పార్టీలోని బీసీ నేతలే అభిప్రాయపడుతుండడం గమనార్హం. ఒకే కుటుంబంలో బహుళ పదవులు అసంతృప్తి కాజ్యం. మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి మరో కారణం ఒకే కుటుంబంలో జంట బహుళ పదవులే కారణమనే ఒపీనియన్స్ ఉన్నాయి. కొందరు నాయకుల కుటుంబాల్లో ఇప్పటికే 2-3 పదవులు ఉండడం పార్టీలో అసంతృప్తిని మరింత పెంచింది. ఒకే ఇంట్లో అందరూ పదవులు తీసుకుంటే మిగతా నాయకులకు ఏం మిగులుతుందని ఇది సామాజిక న్యాయమని ఓ ఎమ్మెల్యే బాటంగానే ప్రశ్నిస్తుండడం గమనార్హం. అందుకే హైకమాండ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక వెనక్కి తగ్గినట్టు సమాచారం. చేతులు దులుపుకున్న సీఎం. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై ఆశావాలతో చర్చలు జరుపుతున్నప్పటికీ అన్ని హైకమాండ్ చూసుకుంటుందంటూ బాధ్యతను వదిలించుకుంటున్నారు. ఈ తీరు నాయకులలో మరింత అసంతృప్తిని రేకెత్తిస్తుంది. రేవంత్ గతంలో చాలా మందిని పార్టీలో చేరమని పిలిచారు. కానీ ఇప్పుడు మాకు పదవులు ఇవ్వడానికి ఆయన చేతిలో అధికారం లేదా అని వారు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ తీరు సామాజిక న్యాయానికి సమాధి. కాంగ్రెస్ పార్టీ తన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సామాజిక న్యాయం సమాన అవకాశాలనే నినాదాలు ఎన్నికల స్టంట్లుగా మిగిలాయని బీసీ నాయకులే ఆరోపిస్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు పదవులు ఇవ్వడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తుందని మండిపడుతున్నారు. ఇది పార్టీకి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపే పూర్తి చేస్తామని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ సామాజిక సమీకరణలు అంతర్గత గ్రూపిజం బీసీ ఉద్యమం ఒత్తిడితో ఆ నిర్ణయం వాయిదా పడుతుంది. ఈ పరిస్థితి కాంగ్రెస్ కు రాజకీయంగా విపత్తుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాక మరోవైపు సొంత నాయకుల నిరసనలు పెరిగిపోతుండడంతో కాంగ్రెస్ నాయకత్వం దిగ్భ్రాంతిలో ఉంది. మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు చేతులు దులుపుకున్నాడు. మీరు చూడండి, పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పిలుస్తేందుకు ఆయన ఇంటికి పోయిండు. కానీ బీసీ నాయకుల ఇంటికి ఈయన పోలే. చూడరు మీరు, బీసీ ఎమ్మెల్యేల ఇంటికి వాళ్ళని వీళ్ళ ఇంటికి రా. అంత అహంకారం.
నిప్పురవ్వలు రాజకీయ అగ్నిపర్వతంగా మారిన తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ చుట్టూ రగులుతున్న నిరసనలు పార్టీకి పెను సవాలుగా మారాయి. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం అనే హామీలను నీరుగార్చడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ విశ్వసనీయతను సొంత చేతులతో నాశనం చేసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనలు కేవలం అంతర్గత కలహంగా మిగిలిపోతాయా లేక రాజకీయ అగ్నిపర్వతంగా రూపాంతరం చెందుతాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికైనా మేల్కొని సామాజిక సమీకరణలు గౌరవిస్తుంది. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ బతకాలంటే ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని తీసేసి ఒక బీసీ నాయకుని లేకపోతే ఆ శ్రీధర్ బాబు గారికి అన్న అవకాశం ఇస్తే నిలబడుతుంది, లేకపోతే గోల్ ఉండదు. చూడరు మీరు. ఈలోపు ఇప్పుడు ఎన్ని మంత్రి పదవులు ఇంకా భర్తీ కావాల్సినవి? 6 ఉన్నాయి. 6 ఎవరి దగ్గర ఉన్నాయి శాఖలు? ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. 6 శాఖలకు రెడ్లే అన్నట్టు కదా. అవి 6, ఇవి 5, 11 రెడ్ల దగ్గర ఉన్నాయి మంత్రి పదవులు. ఎప్పుడు 16 నెలల నుంచి